ఒక్క నిమిషం వెంకరెడ్డి గారి దగ్గర. వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి. పోటీ ఎవరి మధ్యలో ఉంది? బీజేపీకి ఎంఐఎంకా? బండి సంజయ్ అన్నట్టు బీజేపీకి కాంగ్రెస్ కా, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కా, బీఆర్ఎస్ కు బీజేపీ కా? ఎవరి మధ్యలో పోటీ ఉంది? ఎవరు రెండో స్థానంలో ఉండబోతున్నారు? కాంబోజ్ గారు అంటున్నారు పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు కనీసం దరిదాపుల్లో కూడా లేదంట మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా సరే బండి సంజయ్ గారు మాట్లాడింది చూశాను. అది నా అంచనా, నా వ్యక్తిగత అంచనా. నేనేమి పార్టీ పరంగా మాట్లాడడం లేదు. పార్టీ పరంగా అంటే నేను మాట్లాడేది కొంత తిరుగుతున్నాను కాబట్టి నాకు ఉండేటువంటి ఆలోచన. కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్ళిపోయిన మాట వాస్తవం. నేను ఇవాళ మీ టీవీలో చెప్పడం లేదు శ్రీకాంత్ గారు. నేను మార్నింగ్ చెప్పిన, రాత్రి కూడా ఒక టీవీలో నేను డిబేట్ చేసినప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాట మీద నమ్మేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. మీరు ఇది గుర్తుంచుకోవాలా. నేనేదో విమర్శ కోసము మాకు పడదు కాబట్టి, మాకు శత్రు పార్టీ కాబట్టి అనేటువంటిది. మాటల మాంత్రికుడు రేవంత్ రెడ్డి గారు. ఆ పీరియడ్ అయిపోయింది. ఆ 20 మాసాల లోపల ప్రజలు మాట్లాడుతుంటాడు అనేటువంటి ఒక, అంటే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి మహిళ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. ఆయన మాట్లాడుతుంటాడు అట్లాగే అనేటువంటిది. ఏ ముఖ్యమంత్రికి అట్లాంటి పేరు రాలేదు. ఎందుకంటే ఆయన మాటల తూటాలతోనే ముందుకొచ్చిండు. కేసీఆర్ గారిని ఎవరు గట్టిగా విమర్శించగలుగుతారు అనేటువంటి దాని కింద సరే కేసీఆర్ పాలన అట్లా పక్కకు పెట్టండి, ఏం జరిగింది ఏంటి అనేది ఒక నియంత్రితము, ఒక అధికార పద్ధతి లోపల, ఆధిపత్య ధోరణి లోపల జరిగినటువంటిది. వాళ్ళ ఎప్పటికైనా వాళ్ళు గుర్తిస్తే మంచిది. అది గుర్తించున్నారో లేదో నాకు తెలియదు. ఆ కోణంలో ఎవరు మాట్లాడితే, బండి సంజయ్ మాట్లాడితే బండి సంజయ్ జనం వచ్చినారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి కింద జనం వచ్చినారు. ఇది పెద్ద విశ్లేషణ అవసరం లేదు. మీరు సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు అధికార పార్టీ తిట్టిన వాళ్ళు ఆ రోజు హీరోలు అయ్యారు. గట్టిగా తిట్టడం కాదు, నేను తిడతా మీరు తిడతారు అందరు తిడతారు అందరు, అది కాదు సమస్య. గట్టిగా తిట్టగలంటే అంత వ్యతిరేకత ఆ ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకా చేసింది ఏం లేదు. కానీ ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి రెండో దఫలో రావడం జరిగింది. అప్పటి వరకు అంటే మొదటిసారి కూడా ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. రెండోసారి అవకాశం ఇద్దామన్నారు, రెండోసారి ఇచ్చారు. బట్ ఇది మరీ 2 months గా 2 సంవత్సరాలకే వచ్చిందా లేదంటే 6 నెలలకే వచ్చిందా? మీరన్నమాట కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో పోయిందంటే బీజేపీ ఏ స్థానంలో ఉందనుకోవాలా? ఏ స్థానంలో ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మేము గెలుస్తాం అనేటువంటి పోలరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ మీరు అభివృద్ధి, డెవలప్మెంట్, మోడల్, మేము అది ఇచ్చినాము, మేము ఇది ఇయ్యలేదు, వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము డెవలప్ చేసినామంటే మేము, వాళ్ళు కాదు ఒకరు పాలించినారు 55 ఏళ్ళు, 22 మాసాలు అయింది ప్లస్. వీళ్ళేమో 10 ఏళ్ళు పాలించినారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది. వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారండి? వాళ్ళకు ఒక విసుగు వచ్చింది ప్రజలలో. వీళ్ళు చేసింది ఏముంది, వాళ్ళు చేసింది అనేటువంటి దాని కింద మేము ఇమ్మీడియట్ గా ఏం చేస్తాం అనేటువంటి దాని కింద కానీ మా వైపు ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ అనుసరించిన నిన్న ఏం మాట్లాడిందండి? నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చానండి. రాజ్యాంగం మీద చేయబెట్టి ప్రకటన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని అర్థం. మరి హిందువుల పార్టీ ఏదో ఒకటి వెతకాలి కదా. ఇప్పుడు హిందువుల పార్టీ అంటే బీజేపీ అనేటువంటిది ప్రజల్లో చర్చ చెప్పాల్సిన అవసరం లేదు. ముస్లింల పార్టీ అని చెప్పేశారు ఆయన. ఎప్పుడు గౌరవాన్ని కాపాడే పార్టీ అని చెప్పింది. మీ పీసీఆర్ చెప్పండి, అది ప్లే చేయమనండి. మాట్లాడింది నేనే ప్లే చేస్తా. ఏం మాట్లాడాడు? కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అనేటువంటి ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదండి. ఇప్పుడు మేము అంటే అర్థమైంది 80% ఉన్న హిందువుల గురించి మీరు పక్కకు దోస్తున్నారు కదా. అంటే ఈ దేశంలో అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇదేమన్నా ఉందా? అట్లుందా? దేశంలో అందరు ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, పార్సీలు ఉంటారు, అందరూ ఉంటారు. ఇవాళ ఒకటి రెండవది చెప్తాను. ఇప్పుడు ఏం మాట్లాడు? పాకిస్తాన్ సంబంధించినటువంటిది మేము కార్పెట్ బాంబింగ్ అనేటువంటిది మా టెక్నికల్ గా మాకు ఉండేటువంటి పద్ధతుల పట్ల మేము ఎన్నికల ప్రచారంలో ఒక మాట తీసుకున్నామండి. తీసుకుంటే ఏం మాట్లాడాడు గౌరవ ముఖ్యమంత్రి గారు? దాని మీద ముడ్డి మీద పాకిస్తాన్ ముడ్డి మీద అంతే దిక్కులేదు కానీ ఆడ ఒకటే బాంబే వేసే పరిస్థితి లేదు కానీ మాట్లాడుతున్నా అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నావా? మీ స్వరూపం అది. భారత జాతిని, భారత భద్రతను, భారత జాతీయ విధానాన్ని కాంగ్రెస్ శత్రువుని హీరోయిజంగా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి రాహుల్ గాంధీ గారు ఏమాట్లాడారు? ఒక్క నిమిషం అండి. రాహుల్ గాంధీ గారు ఏమాట్లాడినారు? ఆర్మీలో, డిఫెన్స్ ఫోర్సెస్ లో అగ్రకులాలు ఉన్నాయి అని. ఏందండి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అడ్డగోలుగా ఓడిపోతున్నారు బీహార్ లో. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి సమాచారం ఉందో లేదో తెలియదు. నేను చెప్తాను ఇప్పుడు అఫీషియల్ గా. మీరు డిస్కషన్ వచ్చినప్పుడు వస్తాయి మళ్ళీ 11. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ మీరు రోజు ఒక మీటింగ్ పెడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు గెలిచేటట్టు ఉంటే ఆయనకి ఎవరిని నమ్మడు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రోజు పిలిచి మంత్రులకు చెప్తున్నాడు ఏం చేద్దాం అనేది. అజారుద్దీన్ తెచ్చినా లాభం లేదనేటువంటిది. రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఇవాళ 3వ స్థానంలో కాంగ్రెస్ పోయిన మాట వాస్తవము.
మేము గెలుస్తామని మేము అంటాము. రైట్ వాళ్ళు బీఆర్ఎస్ Right, చూద్దాం. ప్రజలు నిర్ణయించండి. చూద్దాం 14 తెలిసిపోద్ది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.